విశాఖ నగర అపార్ట్మెంట్లు కాలనీ వాసులకు విజ్ఞప్తి. ఫిబ్రవరిలో పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు పెరగనున్న ఆస్తి పన్ను రద్దు చేయాలి. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి. ప్రజలను ఇక్కట్ల పాలు చేసే స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు. ప్రియమిత్రులారా, ఆస్తి మూల విలువపై లెక్కించే ఆస్తిపన్ను రద్దు చేసి ఇంటి అద్దె విలువపై లెక్కించే ఇంటిపన్ను పునరుద్ధరించాలని, చెత్త సేకరణ ఛార్జీలు చెత్త పన్ను రద్దు చేయాలని, విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు మరియు ఫ్యూయల్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, నగరంలోని పార్కులను, స్పోర్ట్స్ స్టేడియంలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని, స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే ఉంచి అభివృద్ధి చేయాలని తదితర అంశాలపైన వార్వా నివాస్ గత 3-4 ఏళ్లుగా పోరాడుతున్న విషయం తమకు తెలుసు. ఆస్తి పన్ను గత ప్రభుత్వ హయాంలో 2021లో సాలుసరి ఇంటి అద్దె విలువపై లెక్కించే ఇంటి పన్ను ఆస్తి విలువపై లెక్కించే ఆస్తి పన్నుగా మార్చబడింది. ఇది చాలా అన్యాయం మరియు అశాస్త్రీయం. ఏటేటా చెల్లించే ఇంటి పన్నుకు ఆ ఇంటిపై లభించే ఇంటి అద్దె మాత్రమే ఆధారంగా ఉండాలి. ఇంట్లో ఉంటే చెల్లించవలసిన అద్దె మిగులుతుంది. అద్దెకు ఇస్తే నెలనెలా ఇంటి అద్దె రెవెన్యూ ఆదాయంగా లభిస్తుంది. కాబట్టి అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్ను నిర్ణయించడమే సముచితం. ఇంటి విలువకు ఏటేటా చెల్లించే ఇంటి పన్నుకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఎందుకంటే ఇల్లు అమ్ముకునేటప్పుడు మాత్రమే ఇంటి విలువ యజమాని చేతికొస్తుంది. కాని ఇల్లు చేజారిపోతుంది. కాబట్టి ఇంటి మూల విలువ ఆధారంగా ఇంటి పన్ను నిర్ణయించడం సహేతుకం కాదు. ఈ కారణాల వల్ల ఇంటి పన్ను ఆస్తి పన్నుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాము. ప్రజానీకం కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆస్తి పన్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో కేసు కూడా వేశాము. కాని ప్రజా వ్యతిరేకతను నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం ఆస్తి పన్నమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఆస్తుల విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా పెరుగుతుంది. ఈ ఫిబ్రవరి నుండి మళ్లీ ఆస్తుల విలువలు, నిర్మాణ విలువలు 15% నుండి 20% వరకు పెంచారు. దీనివల్ల కూడా ఆస్తి పన్ను పెరుగుతుంది. 5 ఏళ్లకి ఒకసారి పెరగవలసిన ఇంటి పన్ను ప్రతి ఏడూ కనీసం 15%కి తగ్గకుండా పెరిగే ఆస్తిపన్నుగా మారింది. ప్రజలకు భారంగా పరిణమించిన ఆస్తిపన్ను రద్దు చేసి ఇంటి పన్ను పునరుద్ధరించాలి. తాము అధికారంలోకి వస్తే ఆస్తి పన్ను జీవోను సమీక్షిస్తామని ఎన్నికల సమయంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆస్తిపన్ను రద్దు చేయాలని, ప్రజలకు సానుకూలంగా ఉండే ఇంటి పన్నును పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. చెత్త పన్ను 2021లో ప్రతి ఇంటికి నెలకు ₹120 చెత్త సేకరణ ఛార్జీలు విధించి ప్రతి ఏడాది 15% పెంచే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆస్తి పన్నులో చెత్త పన్ను కలిసి ఉన్నదని, అదనంగా చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని, ఈ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ వార్వా నివాస్ పెద్ద ఉద్యమం నిర్వహించాము. ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించి చెత్తపన్ను చెల్లించ నిరాకరించారు. చెత్తపన్ను వసూలు చేయడం మున్సిపల్ సిబ్బందికి అసాధ్యమైంది. దానితో ఈ సమస్యకు ఎన్నికలలో ప్రాధాన్యత పెరిగింది. అందుకే ఎన్నికలలో హామీ ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెత్తపన్నును రద్దు చేసింది. ఇది పోరాటాల ద్వారా ప్రజలు సాధించిన విజయం. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే సమయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి సహకరించాలని అపార్ట్మెంట్లు, కాలనీ వాసులను కోరుతున్నాము. వాణిజ్య సంస్థలకు కూడా చెత్తపన్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ. రాష్ట్ర ప్రజలపై 14,000 కోట్ల రూపాయలకు పైగా ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూయల్ సర్దుబాటు ఛార్జీలు భారం వేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి 6,073 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయమని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 నుంచి 24 వరకు సంవత్సరానికి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ (FPPCA) కోసం 8,126 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు ఏపీఈసీకి మరల ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ప్రతి నెల మన బిల్లులో 3 FPPCAలు వసూలు జరుగుతూ ఉంది.
ఇప్పుడు మరో 2 ఛార్జీలు బిల్లులో కలుస్తున్నాయి. కరెంటు వాడిన దానితో సంబంధం లేకుండా బిల్లు పెరుగుతున్నది. ఇలా విద్యుత్ ఛార్జీలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై జనవరి 10వ తేదీన ఆపర్క్ నిర్వహించిన పబ్లిక్ హియరింగ్లో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్ ఆన్లైన్లో పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ఎఫ్పీపీసీఏ ఛార్జీలు మళ్లీ పెంచడానికి అనుమతి నిరాకరించాలని ఆపర్క్కి విజ్ఞప్తి చేశారు. వినియోగాన్ని బట్టి దినంలో 24 గంటలను 3 భాగాలుగా వర్గీకరించి పీక్ వినియోగం ఎక్కువగా ఉండే సమయాల్లో అధిక ఛార్జీలు, ఇతర సమయాల్లో ఇతర రేట్లు టైమ్ ఆఫ్ డేగా ప్రతిపాదించారు. దీనివల్ల ప్రజలు తమ అవసరాన్ని బట్టి కాకుండా రేటు తక్కువగా ఉండే సమయాల్లో విద్యుత్ వినియోగించాలి. ఇది అసాధ్యం. ప్రజలను మాయ చేసి వారి వద్ద నుండి డిస్కంలు అధిక ఛార్జీలు పెంచడానికే ఈ విధానం. విద్యుత్లో ప్రీపెయిడ్ ఛార్జీలా? ఘోరం. విద్యుత్ అనేది మొబైలు ఫోన్ లాంటి సదుపాయం కాదు, 2 లేక 3 రోజులు లేకపోయినా సర్దుకుపోవడానికి సర్వకాల సర్వావస్థల యందు తప్పనిసరిగా ఉండవలసిన సదుపాయం. ఎప్పుడైనా టాప్ అప్ చేసుకోలేకపోతే ఏమైనా జరగవచ్చు. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు కూడా జరగవచ్చు. పోస్ట్ పెయిడ్ విధానంలో బిల్లు చెల్లించటానికి 15 రోజులు గడువు ఉంటుంది. చెల్లించకపోతే పెనాల్టీతో చెల్లించటానికి, అప్పటికీ చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేయటానికి నిర్దిష్టమైన గడువు ఉంటుంది. ప్రీపెయిడ్ విధానంలో ఇలాంటి వెసులుబాటు ఉండదు. ఎప్పుడు డబ్బులు అయిపోతే అప్పుడు కనెక్షన్ కట్ అవుతుంది. అందువలన ప్రీపెయిడ్ విధానాన్ని వార్వా, నివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం అవసరమైన నిబంధనలను మార్చడానికి ఆపర్క్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గైడ్లైన్స్ ప్రకారం స్మార్ట్ మీటర్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం, స్మార్ట్ మీటర్లను సరఫరా చేయడం, అవసరమైన నిధిని సమకూర్చుకోవడం అంటే ఎప్పటికప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి మన వద్ద నుండి ముక్కుపిండి వసూలు చేసుకోవడం, వాటికి సంబంధించిన డాటా నిర్వహించడం అన్నీ ఒకే కంపెనీ చేస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రానికి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ నుండి మీటర్లు వచ్చియున్నాయి. కనుక స్మార్ట్ మీటర్ల వ్యవస్థను నిర్వహించడం కూడా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీయే చేస్తుందని స్పష్టమవుతున్నది. తద్వారా డిస్కంలపై అదుపు ఆజ్ఞలు కూడా అదానీ కంపెనీ చేతుల్లోకి వెళతాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ నాణ్యత తెలుసుకోవచ్చని, విద్యుత్ చౌర్యం అరికట్టవచ్చని చెబుతున్నారు. దొంగలను పట్టుకోవడం మానేసి వినియోగదారులందరినీ దొంగలను చేయడం అన్యాయం. డిస్కంలను ప్రైవేటీకరించడానికే స్మార్ట్ మీటర్లు పెడుతున్నట్లుగా స్పష్టమవుతున్నది. కాబట్టి ఆపర్క్ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ వార్వా, నివాస్ అభ్యంతరాలు తెలిపాయి. అదానికి చెందిన అదానీ గ్రీన్, ఏజుర్ కంపెనీలు ఉత్పత్తి చేసే సౌర విద్యుత్ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) ద్వారా డిస్కంను కొనుగోలు చేసేందుకు 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఇంత అవినీతిపరమైన ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి. అలాగే అదానికి చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్తో కూడా ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఇలాంటి అవినీతి వ్యవహారాలు, అవకతవకలు, లీకేజీలపై విచారణ జరిపించి విద్యుత్ సంస్థలకు జరిగే నష్టాన్ని నివారణ చేయాలని, తద్వారా వినియోగదారులపైన భారం తగ్గించాలని కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాము. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది. ఈ దాడులకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు, నగర ప్రజల మద్దతుతో గత 4 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉద్ధత పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు రివైవల్ ప్యాకేజ్ ప్రకటించింది. ఉక్కు దీక్షతో పోరాడి అయిష్టతతో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్యాకేజ్ని సాధించిన ఉక్కు కార్మికులకు జేజేలు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనమే కాని శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం రావాలంటే మొదటిది RANLను సెయిల్లో విలీనం చేసి ముడి ఖనిజం సరఫరా కోసం స్వంత గనులు కేటాయించాలి. లేకుంటే ఎంత ప్యాకేజీ ఇచ్చినా అది ముడి ఖనిజం కొనుగోలులోనే ఆవిరైపోతుంది. రెండవది అమ్మేసే చర్యలు విరమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాము.
నగరంలోని పార్కులను, స్పోర్ట్స్ స్టేడియంలను ప్రభుత్వమే నడపాలి. విశాఖ పోర్ట్ స్టేడియంను విశ్వనాథ్ నుండి వెనక్కు తీసుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కమ్యూనిటీ హాల్లు, లైబ్రరీలు నిర్మించి వాటిని జీవీఎంసీ నిర్వహించాలి. సింగిల్ ఎంట్రీ మరియు ఇతర పద్ధతులలో పెంచిన టోల్ ఛార్జీలు రద్దు చేయాలి. ఆర్బీ రోడ్ల పైన కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదనలు విరమించుకోవాలి. శీలానగర్ టోల్ గేట్ ఛార్జీలు రద్దు చేయాలి. మద్దెలపాలెం, హనుమంతవాక, శీలానగర్, పాతగాజువాక జంక్షన్లలో ఫ్లై ఓవర్లను నిర్మించాలి. అపార్ట్మెంట్లు, కాలనీ వాసులపైన భారాలు పెంచే నీటి మీటర్లు బిగించవద్దు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే సహజ సిద్ధమైన మన బీచ్లలో ప్రవేశ రుసుము ప్రవేశపెట్టరాదు. పై సమస్యలపై నగర వ్యాప్తంగా వివిధ జోన్లలో జరిగే నిరసన ప్రదర్శనలలోనూ మార్చి 19వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వార్వా నివాస్ నిర్వహించే ధర్నాలోనూ అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు బిబి గణేష్, ప్రధాన కార్యదర్శి వార్వా. మరియు పి నారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి, నివాస్, విశాఖపట్నం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.